జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో పద్మశాలి సంఘ సభ్యులతో కలిసి పద్మశాలి స్మృతి వనంలో మొక్కలు నాటారు దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితా భూమిరెడ్డి। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టిందని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాటిన మొక్కలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు। 5th డేట్ నుండి 9th డేట్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది। ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని పద్మశాలి సంఘం సభ్యులందరూ కలిసి ఈరోజు వారి శృతివనంలో చెట్లు నాటడం జరిగింది। అలాగనే స్వచ్ఛదనం గుడక ఇంటి పరిశుభ్రతతో పాటు ఇంటి చుట్టుపక్కల గుడక శుభ్రంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా దుబ్బాక పట్టణ ప్రజలందరూ కోరుతున్నాను। ఈ చెట్లు నాటడమే కాకుండా పెంచే బాధ్యత కూడా పద్మశాలి భవన్ అధ్యక్షుల వారిని కోరుతున్నాను। ఈ అవకాశం ఇచ్చినందుకు పద్మశాలి భవన సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఇటు సైడ్ అండి అమ్మ, ఇటు సైడ్ అండి, మీరు ఇటు సైడ్ ఉండండి। వెనక్కిరా కవర్ తీసి ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని మా పద్మశాలి శ్మశాన వాటికలో చెట్ల కార్యక్రమం ఏర్పాటు చేయమైంది। ఇట్టి కార్యక్రమానికి మేము పిలవగానే ఇచ్చేసినటువంటి శ్రీమతి మా వనితా భూమిరెడ్డి గారికి మా సమాజం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం। మేము గడిచిన ఒక 30 సంవత్సరాల కింద కూడా చెట్లు ఇక్కడ శ్రీ కొండ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఒకటి చెట్లు పెట్టడం జరిగింది। తిరిగి మళ్ళీ వారి ఆధ్వర్యంలో ఒకటి మన కుల పెద్దలు, సమాజ సభ్యులు, అందరూ కార్యకర్తలు వాళ్ళందరూ సమాజ సభ్యుల సమక్షంలో కూడా తిరిగి వాళ్ళ చెట్లు ఈరోజు నాటడం ఎంతో సంతోషకరమైన విషయము। చెట్లు నాటడం కాదు, వాటి యొక్క శుభ్రత కానీ వారి పరిరక్షణ కానీ ఎల్లవెల్లా ఉంటుంది। మరియు దీనివల్ల 10 మందికి ఒక నీడను మరియు ఫల వృక్షాలు కూడా పెట్టడం జరిగింది। ఇదందరికీ ఆమోదయోగ్యంగా చాలా మంచి కార్యక్రమం। ఇటు కార్యక్రమానికి చేసినటువంటి చైర్మన్ గారికి మరియు సమాజ సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। జై మార్కండే, జై పద్మశాలి।